అరే బంటి, నేను క్యాసెట్ అడిగా ఏమేంద్రా? కనుక్కున్నాను బావా, మన చంద్రగడ నాన్నకు చెప్పాను, కొత్త తీసుకొస్తా అన్నాడు. సరే కానీ మర్చిపోకు. మర్చిపోను బా, నువ్వు చెప్పిన పని ఈ రోజున మర్చిపోయానా? ఓకే, పక్కా సెట్ చేస్తా. రాఘవ, రే నిన్నేరా, నిన్నే బే. అది ఇంట్లో కూలర్ పాడైపోయింది, అమ్మమ్మ నేను పిలుచుకొని రమ్మనింది. నేను వచ్చేస్తా. వెన్నెలా కూలర్కి మీద పని చేస్తుంది, నేను వెళ్ళొస్తా. అది ఇందాక మీరు మీ ఫ్రెండ్ మాట్లాడుతుంటే విన్నాను, అదే క్యాసెట్ గురించి. నాకు పాటలంటే చాలా ఇష్టం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, క్యాసెట్ తీసుకొచ్చిస్తారా? వెంకీ మామ పాటలా? ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, పట్టుకొచ్చేస్తా. సరే ఉంటా. అమ్మమ్మా, కూలర్ పనిచేస్తుంది. అరే బావా, ఊరంతా ఎతికాను రా, ఆ క్యాసెట్ ఎక్కడ దొరకడం లేదు. ఇంకెతకడం నా వల్ల కాదు. నేను కూడా ఎతికాను రా, ఎక్కడ దొరకట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవును, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. అరే, ఆ చంద్రగడంలో నాన్న షాప్ తెరిచినట, పోయి ఒకసారి అడుగుదాం రా. వాళ్ళ నాన్న రేపు వస్తాడన్నావు? వస్తాడన్నాను, బట్ మన అదృష్టం బాగుండి వస్తే. ఆయన వచ్చింటే తెరిచి, లేకపోతే నీ అదృష్టం దరిద్రమై దౌడ పగలదు చెప్తున్నా. సర్లేరా, తెరిచినప్పుడు చూద్దాం. ఫస్ట్ బండిది రారా బాబు. నేను తీస్తా. అమ్మమ్మ, నీ చేతి మామిడికాయ పప్పు తినాలనుంది, చేసి పెడతావా? అదెంతసేపు? వెన్నెలా, కూర్చో రాఘవా. నువ్వు అడిగిన క్యాసెట్. థ్యాంక్ యూ రాఘవా. అయ్యో, దాందేముంది. రాఘవా, అమ్మమ్మ రసన చేసింది, తాగుతావా? వద్దు వెన్నెలా, నాకు చిన్న పనుంది, బయట చూసుకొని వస్తా. రాఘవా, వెన్నెలా, నీకేమైనా పని ఉంటే చెప్పు, చేసి పెడతాడు. ఆడికి పని లేదు, పాటలేదు, పిచ్చకాలి. రే నువ్వు ఆగరా, నువ్వు చెప్పు. అది నాకు గోరింటాకు చెట్టు కావాలి, ఎక్కడుందో తీసుకొని వెళ్తావా? మా పొలంలో ఉందిగా, ఇప్పుడు వెళ్దామా? రేపు వెళ్దామా? సరే తారా, పోదాం. వెన్నెలా, ఒక ప్లేస్ ఉంది, చాలా బాగుంటుంది, నీకు నచ్చుతుంది కూడా. మనం వెళ్దామా? బాగుంటుందా? చాలా అంటే చాలా. సరే, ఎప్పుడు వెళ్దాం? రేపు సాయంత్రం. ఇక్కడ? అది నేను చెప్తాగా. సరే. అరే, వస్తుందంటావా? రాదంటావా? నాకెందుకో డౌట్ వస్తుందిరా. ఒకవేళ వస్తే ఏం మాట్లాడుకున్నా ఫస్ట్ నీకే చెప్తా. వెన్నెలా, ఎలా ఉంది? బాగుంది కదా? చాలా బాగుంది కదా, నాకు కూడా హాయిగా ఉంటుంది, అప్పుడప్పుడు పడుకుంటుంటా. వెన్నెలా, నీకు గుర్తుందా మరి చిన్నప్పుడు నువ్వు సమ్మర్ హాలిడేస్కి ఊరు వచ్చేదానివి, నువ్వు నేను బండికాడ ముగ్గురు కలిసి ఆడుకునేవాళ్ళం? కొంచెం గుర్తుంది. అప్పుడు నీ పేరు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తుకొస్తుంది. అవును, నువ్వు పట్టణంలో చదువుకుంటున్నావు కదా, అక్కడ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, కానీ 10 నెలల్లో రాని ఆనందం ఇక్కడ జస్ట్ 2 months అమ్మమ్మతో టైం స్పెండ్ చేస్తే వచ్చేస్తుంది. అంతేలే, ఎంతైనా పుట్టినూరు గొప్పదనం అలాంటిది. అంతేకాదనుకో, నాకు అమ్మమ్మ చేసే ముద్దపప్పు ఆవకాయ వడియాలంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడికి వచ్చా అనుకో, ఎగ్జామ్ టెన్షన్ ఏముండదు, ఎప్పుడంటే అప్పుడు లేవచ్చు. మరి నీకు? నాదేముంటుంది, పొద్దునే లేస్తా, రెడీ అయ్యి బయటకు వస్తా, ఇంట్లోనే బండికాడు వస్తాడు, వాడిని ఏం కలిసి మంగమ్మ హోటల్ వెళ్తాము. మేమిద్దరం కలిసి ముచ్చట్లు ఆడుకుంటూ టీ తాగుతూ ఆ తర్వాత పొలంకి వెళ్ళిపోతాం, అంతే. ముచ్చట్లంటే అమ్మాయిల కోసమే కదా? అంత లేదన్నలా,
ఎందుకో నాకు ఊరమ్మాయిని చూసి చూసి ఎక్కట్లా. అయితే నీకు సిటీ అమ్మాయిలు ఇష్టం అన్నమాట. అంటే అలా అని కూడా కాదనుకో, ఎందుకో నాకు ఇంట్రెస్ట్ రాలేదు. మరి నీకెవ్వరు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఎటకరంగా అడిగావు కదా. నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, వాళ్ళతో మాట్లాడేంత ధైర్యం లేదు. నాతో బాగానే మాట్లాడుతున్నావుగా. నువ్వా? నువ్వంటే వేరు, మంచిదానివి. అంటే మీ అమ్మమ్మ నీ గురించి చెప్తూ ఉంటుంది కదా, అలా తెలుసు, అందుకే నీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు నీకు నిజంగా గర్ల్ ఫ్రెండ్ లేదంటావు, నమ్మాలా? అలా అని కాదు, ఎందుకో ఇక్కడ ఉన్న లెక్కలా. సరే రాఘవ, నేను అడగగానే క్యాసెట్ తెచ్చిచ్చావు కదా, థ్యాంక్ యూ. అయ్యో భలేదానివి, ఏం పర్లేదు. అది నువ్వు అడిగినప్పుడే ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ మా పక్కింట్లో ఒక తింగరది ఉంటుందిలే, అది తీసుకుని ఊరు వెళ్ళిపోయింది, అందుకే ఇంత ఆలస్యమైంది. తింగడదా? తింగడదా అంటే? తింగరదంటే బుర్రా ఎప్పుడు తింటా ఉంటుంది అంటున్నా. అవునా? అవును రాఘవ, నీ ప్లాన్స్ ఏంటి? ఎక్కడికైనా వెళ్తున్నావా? రేపేం లేదయ్యే. చిన్నప్పుడు మనం రెంట్కి సైకిల్ తీసుకొని తొక్కేవాళ్ళం, గుర్తుందా? గుర్తుంది. నీకు ఇవన్నీ గుర్తులేవన్నావు? ఇప్పుడు గుర్తుకొచ్చేలే. నీకు ఇప్పుడు తొక్కాలనుందా? అవును, సైకిల్ తీసుకొని మన ఊరంతా తిరగాలనుంది. సరే రేపు తీసుకొచ్చేస్తా. అలాగే మనం పొలానికి వెళ్ళి గోరింటాకు కోసుకుందాం, సరేనా? సరే. అరే రాఘవా, వెన్నెలా ఒక్క నిమిషం. ఒరే చందుగా ఆగరా. బంటిగా ఆల్రెడీ ఆడేదో పనిలో ఉన్నాడు కానీ నీకేంటి ఇంత లేట్ అయింది? అరే బంటిగా, ఏదో ఒక రోజు మా నాన్న వదిలేసి పారిపోతారా? అవునా? ఎందుకురా, ఏమైంది? షకీలా క్యాసెట్లు అమ్మనంటాడు ఏంట్రా? షకీల్ ఎవర్రా? షకీలరా. ఓ, అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన క్యాసెట్లు మీ నాన్న అమ్మనందువల్ల నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటున్నావు. అంతేగా మరి. అరే మీ నాన్న నిన్ను ఆ బ్రెయిన్ నా కొడుకు అనడం వల్ల అస్సలు తప్పులేదురా. ఏంట్రా అంత మాట అన్నావు? నీకు చెప్పిన అర్థం కాదు కానీ ఇంటికి పోయి బుక్కడు బూ తిని పడుకోపో నాన్న. పో పో. ఏం మనిషో, ఎలా బతుకుతాడో ఏంటో. వెన్నెలా, మనం అష్టాచం ఆడదామా? ఆడదాం, నాకు చాలా ఇష్టం, కానీ నైట్ టైం ఆడద్దంటారు కదా. అయ్యో వెన్నెలా, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు? పెద్దోళ్ళు ఉండదు ఇలాంటివి చెప్పడానికి. ఏం కదరా, ఆడదాం. గవ్వలు. అమ్మా వెన్నెలా. అమ్మమ్మా, చాలా లేట్ అయిందమ్మా, ఇంటికి రా. అమ్మమ్మ కాసేపు ఆడుకొని వస్తాను. ఏ మాటలో ఏమో, టైం చూసావా? 8 అవుతుంది. సరే త్వరగా రా. సరే. లేట్ అవుతుంది, నేను వెళ్తాను. రఘు, రేపు గుర్తుంది కదా సైకిల్? గుర్తుంది. సరే బాయ్.